తాను చేయని పనులకు కూడా క్రెడిట్ చోరీ చేస్తూ విషప్రచారం చేస్తున్న జగన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలరా? జగన్ రెడ్డి క్రిమినల్ క్రెడిట్ ని చోరీ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకులను కాపాడుతున్న క్రిమినల్ క్రెడిట్ లో ఆయనే సాటి. ఇందులో జగన్ కు లేదు పోటీ. చోరీ ఆస్తుల కోసం తల్లికి చెల్లికి సున్నం పెట్టిన క్రెడిట్ లో ఆయనే సాటి. జగన్ రెడ్డికి ఎవడు పోటీ? తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని పదవి కోసం పాకులాడిన జగన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలరా? ఎవరికన్నా సాధ్యమవుతుందా? కమిషన్ల కోసం పరిశ్రమల మీద దాడులు చేపించి పెట్టుబడులను పొరుగు రాష్ట్రాలకి తరిమివేసిన జగన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలరా? ఇసుక మాఫియా కోసం సొంత జిల్లాలో అన్మయ్య డ్యామ్ ని నాశనం చేసిన జగన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేయడం ఎవరికన్నా సాధ్యమవుతుందా? గేట్లకు గ్రీజు కూడా పెట్టకుండా 39 మంది ప్రాణాలను బలికొన్న క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలరా? విషపూరితమైన మద్యాన్ని పోసి 32,000 మంది ప్రాణాలను బలిగొన్న క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలరా? తన దిక్కుమాలిన సంపాదన కోసం చీప్ లిక్కర్ తాగించి ప్రజల ఉసురు తీసి ప్రజలను ఆసుపత్రుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ ని చోరీ చేయడం ఎవరికైనా సాధ్యమవుతుందా? పరకామణిలో దేవుడి సొమ్ము దిగమింగిన వ్యక్తిని సమర్థిస్తూ ఆ వ్యక్తిని ప్రోత్సహించిన దగుల్బాజీలని ప్రోత్సహిస్తూ చిన్న దొంగతనమే కదా అనడం జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరికన్నా సాధ్యమవుతుందా? 10th క్లాసులోనే స్కూల్లో ప్రశ్నాపత్రాలు చోరీ చేసి ఆ తర్వాత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు క్విట్ ప్రోకో ద్వారా చోరీ చేసిన ఘనత జగన్ రెడ్డికి తప్ప ఆ క్రెడిట్ చోరీ ఎవరికన్నా సాధ్యమయ్యే పనేనా? అంత సాహసం ఎవడన్నా చేయగలుగుతాడా? జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ల్యాండ్, శాండ్, మైన్, వైన్, డ్రగ్స్, ఆస్తుల కబ్జా మాఫియాలతో పార్టీని నడిపే క్రెడిట్ ని చోరీ చేయడం జగన్ కి తప్ప ఎవరికైనా సాధ్యమవుతుందా? తన రాజకీయ లబ్ధి కోసం కుల మత ప్రాంతాలుగా విడగొట్టి ప్రజల విషయాన్ని నింపి రాజకీయ లబ్ధితో పాటు ధనార్జన చేసిన క్రెడిట్ ని చోరీ చేయడం జగన్ రెడ్డి తప్ప ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యమయ్యే పనేనాది? రప్పాగాలని నిస్సిగ్గుగా సమర్థిస్తున్న సైకో జగన్ రెడ్డి క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలుగుతారా? సాధ్యమయ్యే పనేనాది? ప్రజావేదికను కూల్చివేసిన విధ్వంస క్రెడిట్ ని చోరీ చేయడం సాధ్యమేనా? మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ ప్రాణాలని బలి తీసుకున్న క్రెడిట్ ని ఎవరు చోరీ చేయగలుగుతారు? తన అవలక్షణాలని ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే చెబుతూ 100 సార్లు చెబుతూ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేయడం జగన్ రెడ్డి తప్ప ఎవరికైనా సాధ్యమవుతుందా? రాసిన అబద్ధమే సిగ్గు లేకుండా 100 సార్లు రాయడం విషపత్రిక, ఆ పత్రిక తప్ప ఇంకెవరికైనా సాధ్యమవుతుందా? సాక్షి పత్రిక దిగజారుడుతనాన్ని, జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ వ్యవహారాలని సిగ్గు లేకుండా పదే రాసుకుంటున్న ఆ వక్రాక్షి క్రెడిట్ ని ఎవరన్నా చోరీ చేయగలుగుతారా? విజన్ 2020 ఫలం సైబరాబాద్ అనేది సత్యం. ఇది ప్రజలందరికీ తెలియదా? కరువు సీమ అనంతపురంలో కియా పరిశ్రమ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారన్నది తెలియనిదా? ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? పట్టెసీమ ఆంధ్రనివా రికార్డు టైంలో పూర్తి చేసిన ఘనత క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది కాదా? శంషాబాద్, భోగాపురం ఎయిర్పోర్ట్లు రికార్డ్ టైంలో పూర్తి చేసిన క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది కాదా? శ్రీకాళహస్తిలోని తెలుగంగ జలాల్ని తిరుమల కొండపైకి నడిపిన ఘనత క్రెడిట్ చంద్రబాబుది కాదా? జాతీయ రహదారులకి పురుడు పోసిన క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారిది కాదా? లక్షలాది గృహాలను నిర్మించిన క్రెడిట్ చంద్రబాబుది కాక నీదా జగన్ రెడ్డి? రాజధాని అమరావతి కోసం 50,000 ఎకరాల భూములు సేకరించింది, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది చంద్రబాబు నాయుడు గారు కాక నువ్వా జగన్ రెడ్డి? నువ్వు పిలిస్తే 1 ఎకరం పొలం ఇచ్చేవాడు ఎవడున్నాడా ఆంధ్రప్రదేశ్లో? చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలిపిస్తే 33,000 ఎకరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు పిలిస్తే 30 సెంట్లు ఇచ్చే నాదుడే లేడు ఆంధ్రప్రదేశ్లో. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నది చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ని చూసి కాదా? ఆ క్రెడిట్ ఆయనది కాదా? గూగుల్ డేటా సెంటర్ ని ఒప్పించి మెప్పించి రప్పించిన క్రెడిట్ నారా లోకేష్ అనే సంగతి రాష్ట్రం, ప్రపంచం మొత్తం తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పుట్టించిన బిడ్డల్ని నా బిడ్డలు అని నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నా, క్లెయిమ్ చేసుకుంటున్నా జగన్ రెడ్డి సిగ్గుమాలిని తనానికి నిదర్శనం కాదా? చంద్రబాబు నాయుడు గారి విజన్కి, ఆయన శ్రమకి ఆయనే సాటి, ఆయనకు లేదు పోటీ. దీర్ఘకాలం ప్రజామోదం, పార్టీ ఆమోదం పొందిన వీర చంద్రన్న. నువ్వు క్రెడిట్ చోరీలు చేస్తూ ఎదుటివారి మీద క్రెడిట్ చోరీ అని చెప్పి కథనాలు రాపించుకుంటూ సునకానందం పొందుతున్న నువ్వు రాజకీయ నాయకుడివా? నీ 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి ప్రజల్ని మభ్యపెడుతూ భ్రమంలో ఉంచి నువ్వు రాష్ట్రాన్ని లూటీ చేసిన పరిస్థితి, నువ్వు దోచుకున్న తీరు
వేల మందికి మరణాలకు కారణమైన నువ్వు అన్నీ గమనించే ప్రజలు నిన్ను మెట్టితో కొట్టినట్టు కొట్టి 11 సీట్లకు పరిమితం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా ఎవరికో పుట్టిన బిడ్డని నా బిడ్డ అని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా క్రెడిట్ చోరీ చేస్తున్న నువ్వు నీ దిక్కుమాలిన పత్రిక క్రెడిట్ చోరీ అంటూ రాసుకుంటా సునకానందం పొందడాన్ని ప్రజలు చీకొడుతున్నారు, అసహించుకుంటున్నారు. ఆత్మాలోకం చేసుకోండి, ఆత్మ విమర్శ చేసుకోండి, పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ఆలోచన చేసుకోండి. అంతేగాని క్రెడిట్ చోరీ అంటూ నువ్వు వార్తలు రాసుకున్నంత మాత్రాన, నువ్వు సొల్లు కబుర్లు చెప్పినంత మాత్రాన నిన్ను నమ్మేవాడు ఎవడు? వాడు ఆంధ్రప్రదేశ్లో లేడు జగన్ రెడ్డి.